ఎంఎస్ వర్డ్‌లోకి ఎలా ఎళ్ళాలంటే మనం విండోస్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా వర్డ్ ఆప్షన్‌లోకి వెళ్తే మనం వర్డ్‌లోకి ఎంటర్ అవుతాం. లేదు అంటే మనం డైరెక్ట్‌గా ఎంఎస్ వర్డ్ అని అక్కడ టైప్ చేసినా గానీ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది కదా! సో, మనం బ్లాంక్ డాక్యుమెంట్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంప్టీ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం చెప్పుకునే ట్యాబ్ ఏంటంటే రిఫరెన్స్ ట్యాబ్. రిఫరెన్స్ ట్యాబ్‌ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, రిఫరెన్స్ ట్యాబ్‌లో మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్‌ది మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంది చూడండి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటి? మనం ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి. దానిలో టోటల్‌గా ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి అనేది టేబుల్ ఆఫ్ కంటెంట్ ఫార్ములా రూపంలో మనకి లైన్‌గా ఉంటాయి. సో, దాన్ని మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటాం. సో, ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని యూజ్ చేసుకొని ఏ పేజ్‌లో ఏ కంటెంట్ ఉన్నదా అనేది మనం ఆ పేజ్ ఓపెన్ చేసుకొని చదువుతాం కదా! సో, దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్నమాట. సో, దీనికోసం మనకు ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎక్కువ రావాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా మనకి కావాలి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటేనే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది పెట్టగలం. సింగిల్ పేజ్ మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది పెట్టలేం కాబట్టి, సో ఇక్కడ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి షార్ట్ కట్ ఏంటంటే ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్ మనకి 100 లైన్స్ వస్తాయండి. ఆ 100 లైన్స్‌లో 100 పారాగ్రాఫ్స్ వస్తాయి. 100 పారాగ్రాఫ్స్‌లో నాకు ఈచ్ పారాగ్రాఫ్‌లో 5 లైన్స్ కావాలి. సో, అలా నేను ఇస్తున్నాను. ఎంటర్ కొట్టగానే చూసారా? నాకు ఓవరాల్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓవరాల్‌గా నాకు ఒక 10-15 పేజెస్ వచ్చేసాయి. ట్వెల్వ్ పేజెస్ వచ్చేసాయి. సో, ఇప్పుడు నేను దీనికి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. సో, ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్ కదా! సో, నాకు ఫస్ట్ పేజ్‌లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కావాలి కాబట్టి నేను పేజ్ బ్రేక్ చేసుకొని ఫస్ట్ పేజ్‌ని ఎంప్టీ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్‌లో ఉన్నాను. నాకు ఈ ఫస్ట్ పేజ్‌లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది కావాలి. సో, దానికోసం నేను ఏం చేస్తానంటే సెకండ్ పేజ్ నుంచి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ పేజ్‌లో ప్రతి దానికి నేను ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఈ మ్యాటర్‌కి నేను ఒక హెడ్డింగ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అని ఇచ్చాను. ఇది ఈ పేజ్‌కి హెడ్డింగ్. నెక్స్ట్ థర్డ్ పేజ్‌లో ఈ పేజ్ కూడా నేను ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాను. ఎంఎస్ ఎక్సెల్. ఇదంతా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అది మ్యాటర్ అనుకుందాం. నెక్స్ట్ థర్డ్ పేజ్‌లో కూడా నేను ఒక హెడ్డింగ్ ఇచ్చుకుంటాను. ఎంఎస్ పవర్ పాయింట్. అండ్ అగైన్ ఫోర్త్ పేజ్‌లో కూడా నేను ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాను. అదేంటంటే ఎంఎస్ యాక్సెస్. అలాగే ఈ ఫిఫ్త్ పేజ్‌లో నేను అన్ని ఫార్ములాస్ పెట్టుకోవాలనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ అండ్ నెక్స్ట్ పేజ్‌లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంకో పేజ్‌లో నేను సమ్మరీ అని పెట్టుకుంటాను. ఇదంతా సమ్మరీ మ్యాటర్ అని నేను తీసుకుంటాను. సో ఇప్పుడు ప్రతి దానికి నేను నార్మల్‌గా హెడ్డింగ్స్ ఇచ్చాను. నార్మల్‌గా అయితే మనం హెడ్డింగ్స్ ఏం చేస్తాం? దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్, కలర్ అన్నీ చేంజ్ చేసుకుంటాం. అదేంటి మన ఓన్‌గా క్రియేట్ చేసుకుంటున్న హెడ్డింగ్. కానీ కంప్యూటర్ బేస్డ్ హెడ్డింగ్ కంప్యూటర్‌కి అర్థం కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసి హోమ్‌లో మీకు ఇక్కడ చూసారా హెడ్డింగ్స్ అని ఉన్నాయి. దాన్ని సెలెక్ట్ చేస్తేనే అది కంప్యూటర్ బేస్డ్ హెడ్డింగ్‌గా తీసుకుంటుందన్నమాట. ఇది నార్మల్‌గా మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, దానికి కలర్ ఇవ్వడం, ఇదంతా మన స్టైల్స్ ఇవ్వడం, ఇదంతా మన ఓన్‌గా హెడ్డింగ్ క్రియేషన్. కానీ కంప్యూటర్ బేస్డ్ హెడ్డింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ హెడ్డింగ్ 1 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కంప్యూటర్ బేస్డ్ హెడ్డింగ్‌గా దాన్ని మార్చేసాను. అలాగే నేను ఏదైతే
తీసుకున్నానో ప్రతిదీ కూడా అలాగా నేను కంప్యూటర్ బేస్డ్ హెడ్డింగ్ గానే మార్చేస్తున్నాను. సో 3 హెడ్డింగ్స్ చేంజ్ అయ్యాయి. 4th హెడ్డింగ్ కూడా నేను అట్లానే మార్చేస్తాను. అగైన్ 5th హెడ్డింగ్ కూడా కంప్యూటర్కి అర్థమైనట్టుగా హెడ్డింగ్ గా మార్చేస్తున్నాను. అగైన్ 6th హెడ్డింగ్ అండ్ అగైన్ 7th హెడ్డింగ్. సో ఇప్పుడు నేను 7 హెడ్డింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 7 హెడ్డింగ్స్ కూడా నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్ లోకి రావాలి. సో ఆల్రెడీ నేను హెడ్డింగ్స్ లాగా తీసేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ చూసారా రిఫరెన్స్ ట్యాబ్ లో మనకి ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా డిఫరెంట్ స్టైల్స్ లో మనకు వచ్చాయి. అలా లేదు, కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనంగానే మన ఓన్ గా ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ చూసారా టోటల్ గా ఇలా మనకి ఇలా కావాలి అనుకుంటే ఇలా, లేదు ఇక్కడ షో పేజ్ నెంబర్స్ అని చూపిస్తేనే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, లేదంటే మనకి అలా చూపించచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ షో పేజ్ నెంబర్స్ అనేది మనం హైలైట్ చేసుకోవాలి. లేదు నాకు ఈ లైన్ సింబల్స్ మారాలి, ఈ టైప్ లో కావాలనుకుంటే ఈ టైప్ లో పెట్టుకుంటారు. ఇది ఫార్మాట్ టెంప్లెట్ ఉంచుకుందాం. షో లెవెల్స్ 4, 5 ఇలా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని కావాలి 7 కదా. సో 7 అని పెట్టుకుందాం. ఓకే చూసారా ఇలా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా ఇక్కడ కంట్రోల్ పెట్టి ఎంటర్ కొడితే ఇక్కడ కంట్రోల్ పెట్టి క్లిక్ చేయగానే ఆ పేజ్ నాకు వెళ్ళిపోతుంది చూడండి. 2 దగ్గర క్లిక్ చేశాను, సెకండ్ కంటెంట్ ఎక్కడ ఉండదు అనేది నాకు వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ పెట్టి క్లిక్ చేయగానే ఆ కంటెంట్ దగ్గరికి నాకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఎంఎస్ వర్డ్ లో ఏదైనా బుక్ పబ్లిష్ చేసుకునేటప్పుడు కానీ, నెట్ లో ఏదైనా మ్యాటర్ మనం పెట్టాలనుకునేటప్పుడు కానీ, ఇప్పుడు సింపుల్ గా 7 కంటెంట్స్ ఇచ్చాం కాబట్టి మనం ఈజీగా 7th పేజ్ కి వెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పేజెస్ ఉన్న బుక్ పబ్లిష్ చేసాం అనుకోండి, అప్పుడు మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో 200 పేజెస్ బుక్ లో ప్రతి పేజ్ వెతుక్కుంటూ ఇలా వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఏ కంటెంట్ అయితే చదవాలనుకుంటున్నామో ఆ కంటెంట్ దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే మనకి ఆ కంటెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి ఎంఎస్ వర్డ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ మీరు పక్కన చూసారా యాడ్ టెక్స్ట్ అంటే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ టేబుల్ అంటే ఇదే టేబుల్ ఆఫ్ కంటెంట్ ని ఇప్పుడు కొత్తగా నేను ఒక న్యూ పేజ్ అరేంజ్ చేశాను. సో దానికి కూడా నేను ఇట్లానే ఒక కంటెంట్ ఇచ్చుకొని దాన్ని మళ్ళీ ఇదే లిస్ట్ కి యాడ్ చేయాలనుకున్నప్పుడు అప్డేట్ టేబుల్ లోకి వెళ్ళి మనం అప్డేట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం ఫుట్ నోట్స్ గురించి చూద్దాం. ఫుట్ నోట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాటర్ తీసుకుందాం. ఇక్కడ కోఆర్డినేటెడ్ అని ఉంది కదా. సో ఈ కోఆర్డినేటెడ్ అనే దానికి నాకు మీనింగ్ కావాలి. సో నేను ఇక్కడే రాయలేను కదా, మ్యాటర్ లో మీనింగ్ రాయలేను, ఎందుకంటే మ్యాటర్ మనం డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుంది. సో అలాంటప్పుడు దీనికి మీనింగ్ నేను మ్యాటర్ ఎండింగ్ లో రాసుకోవచ్చు, ఐ మీన్ పేజ్ ఎండింగ్ లో రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఆ ఎండింగ్ లోనైనా దాని మీనింగ్ రాసుకోవచ్చు. సో దాన్ని మనం ఫుట్ నోట్ యూజ్ చేసి ఎండ్ నోట్ యూజ్ చేసి తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా ఇదే టెక్స్ట్ లో నేను కోఆర్డినేటెడ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఫుట్ నోట్ దగ్గర క్లిక్ చేస్తాను. చూసారా వెంటనే ఆ పేజ్ ఎండింగ్ లో నాకు నెంబర్ 1 అని చెప్పి కర్సర్ బ్లింక్ అవుతుంది. అంటే
అక్కడ కోఆర్డినేటెడ్ అనే దానికి నేను ఇక్కడ మీనింగ్ రాసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేటెడ్ కి ఏం మీనింగ్ వస్తుంది అక్కడ మనం సెలెక్ట్ చేసిన కోఆర్డినేటెడ్ కి డాక్యుమెంట్. ఇట్ ఆల్సో హెల్ప్ కీప్ యువర్ డాక్యుమెంట్ కోఆర్డినేటెడ్. అంటే ఫర్ అండర్స్టాండబుల్ పర్పస్ అన్నమాట. ఇక్కడ కోఆర్డినేటెడ్ అంటే అప్పుడు మనం ఏమి ఇచ్చుకుంటాం, ఫర్ అండర్స్టాండబుల్ పర్పస్. చూసారా, ఇలా నేను ఇది వచ్చేసాను. అండ్ అగైన్ ఇంకొక వర్డ్ కి నాకు మీనింగ్ కావాలి, ఇంకొక వర్డ్ ని కూడా నేను అట్లానే ఇచ్చుకోవచ్చు. కెన్ కొలాప్స్ కి నాకు మీనింగ్ కావాలి. అగైన్ వర్డ్ ని సెలెక్ట్ చేయడం, ఇన్సర్ట్ ఫుట్ నోట్. చూసారా, దాని కిందనే ఇంకొక నెంబర్ వచ్చి బ్లింక్ అవుతుంది. సో కొలాప్స్ అంటే ఏంటి, డివైడ్. సో అలా మనం ఎండ్ నోట్ ఫుట్ నోట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫుట్ నోట్ ఇచ్చాం, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ నోట్ ఇవ్వాలి. ఈ పేజ్ లో నాకు ఇది ఉంది. సో అప్పుడు డాక్యుమెంట్ కి నాకు ఎండ్ నోట్ కావాలి. ఇక్కడ చూసారా, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని. ఎండ్ నోట్ అంటే ఏంటంటే, మనం ఫుట్ నోట్ అంటే ఇందాక ఆ పేజ్ కింద వచ్చింది. ఎండ్ నోట్ అంటే డైరెక్ట్ గా డాక్యుమెంట్ అంతా అయిపోయినాక వస్తుంది. ఇక్కడ చూసారా, ఫుట్ నోట్ కి ఎండ్ నోట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రామన్ నెంబర్ లో వచ్చింది. రామన్ నెంబర్ లో ఎప్పుడు కూడా ఎండ్ నోట్ వస్తుంది. అదే ఫుట్ నోట్ మనకి ఇందాక 1, 2 న్యూమరికల్ వాల్యూస్ వచ్చాయి. సో ఫుట్ నోట్ ఎప్పుడు కూడా న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి, ఎండ్ నోట్ ఎప్పుడు కూడా రామన్ వాల్యూస్ లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసాం, డాక్యుమెంట్ కదా. డాక్యుమెంట్ మీన్స్ ఏ మ్యాటర్ అని నేను ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ నోట్స్, ఎండ్ నోట్స్ మీనింగ్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేశాను కాబట్టి 3 ఈజీగా కనిపెట్టేయచ్చు. కానీ ఇన్ కేస్ 100 ఫుట్ నోట్స్, 100 ఎండ్ నోట్స్ ఉన్నాయనుకోండి డాక్యుమెంట్ లో, అప్పుడు మనం ఏం చేస్తాం, అగైన్ ఇలా ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూసారా నెక్స్ట్ ఫుట్ నోట్ అని ఉంది కదా, నెక్స్ట్ ఫుట్ నోట్ అని కొట్టగానే మనకి ఎక్కడైతే ఫుట్ నోట్ ఇచ్చామో అక్కడికి వచ్చేస్తుంది కర్సర్. చూసారా, ఇక్కడ డాక్యుమెంట్ దగ్గరికి వచ్చేసింది. అట్లా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ రామన్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చామో అదే రామన్ నెంబర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఆ రామన్ నెంబర్ దగ్గర నేను కర్సర్ పెట్టగానే నేను అక్కడ ఏమైతే టైప్ చేశానో దాని మీనింగ్ ఏ మ్యాటర్ అని చెప్పి మీకు అక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ అనేది ఇక్కడ చూడండి క్లియర్ గా ఏ మ్యాటర్ అని వచ్చింది. ఆ విధంగా మనం ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ అనేవి యూజ్ చేసుకొని మీనింగ్స్ అనేవి ఎవరైనా న్యూ పర్సన్ మన డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు మీనింగ్ తెలుసుకోవాలని ఉండొచ్చు. సో అది వాళ్ళ డిక్షనరీకి వెళ్ళి వెతికే ఛాన్స్ మనం ఇవ్వకుండా మనకు మనమే ఫుట్ నోట్ ఎండ్ నోట్ తో వాటి మీనింగ్స్ అక్కడ ఇచ్చేస్తే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో ఆ విధంగా మనం ఫుట్ నోట్ ఎండ్ నోట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ ఒకటి తెలుసుకుంటాం అండి. అదేంటంటే క్యాప్షన్స్. ఇన్సర్ట్ క్యాప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దీనికి కూడా అగైన్ మనం ఇన్సర్ట్ క్యాప్షన్స్ కి అగైన్ మనకి చాలా ఎక్కువ మ్యాటర్ ఉండాలండి. సో ఇదే మ్యాటర్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ప్రతి పేజ్ లో నాట్ ఓన్లీ మ్యాటర్, మనం వేరే సింబల్స్, పిక్చర్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక షేప్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అగైన్ ఇక్కడ నేను ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
మీరు ఆన్లైన్ పిక్చర్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ పిక్చర్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అది డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. నేను ప్రెసెంట్ ఆఫ్లైన్ కంప్యూటర్లో ఉన్న పిక్చర్ని యాజ్ ఇట్ ఈస్ ఇన్సర్ట్ చేసేసాను. చూసారా, ఇది సైడ్కి రావట్లేదు. ఇది ఎప్పుడు కూడాను మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా మనం సైడ్కి జరపలేం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఉంది చూసారా ఫార్మాట్లో, ఎప్పుడైనా సరే మనం పిక్చర్ని హైలైట్ చేసినప్పుడే మనకు ఫార్మాట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫార్మాట్ వచ్చిందా? రాలేదు. అదే నేను పిక్చర్ని హైలైట్ చేశాను చూడండి, వెంటనే ఫార్మాట్ వచ్చింది. అంటే ఆ పిక్చర్ స్టైల్స్ని, మోడ్స్ని అన్నిటిని చేంజ్ చేసుకోవడం కోసం వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సైడ్ జరపాలి అనుకుంటే ఇక్కడ వ్రాప్ టెక్స్ట్లోకి వెళ్ళి స్క్వేర్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నాకు నచ్చిన విధంగా నేను సైడ్ ఆర్ డౌన్ ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పిక్చర్ని ఇన్సర్ట్ చేసేసాను. అగైన్ ఇంకో పేజ్లో నేను ఫార్ములాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూసారా ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్లోకి వెళ్తారు. ఏదో ఒక ఈక్వేషన్, మీకు నచ్చిన ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇన్సర్ట్ చేసేసాను. అగైన్ ఇంకొక పేజ్లో నేను వర్డ్ ఆర్ట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా వర్డ్ ఆర్ట్ ఉంది. వర్డ్ ఆర్ట్లోకి వచ్చి ఏదో ఒక వర్డ్ ఆర్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ అని ఇస్తాను. అగైన్ ఇట్లా నేను ఇంకొక పేజ్లో టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ టేబుల్, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి నేను ఎన్ని రోస్ అయినా ఎన్ని కాలమ్స్ అయినా తీసుకుంటున్నానండి. అగైన్ ఇంకొక పేజ్లో మళ్ళీ ఇంకొక టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఒక 2 minutesలో మీకు తెలిసిపోతుంది. అగైన్ ఇంకొక పేజ్లో నేను ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. ఆన్లైన్ పిక్చర్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే నా సిస్టంలో ఎక్కువ పిక్చర్స్ లేవు. ఓకే డన్, ఆఫ్లైన్లోనే చూద్దాం. అగైన్ అదే పిక్చర్ తీసుకుందాం, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొక పేజ్లో ఇంకొక ఫార్ములా తీసుకుందాం అండి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్లోకి వెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మనం ఈక్వేషన్స్, టేబుల్, పిక్చర్స్ ఇలా డిఫరెంట్ ఒక డాక్యుమెంట్ అంటే నాట్ ఓన్లీ మ్యాటర్ కదండి, ఈ కాంబినేషన్ ఆఫ్ పిక్చర్స్, టేబుల్స్, ఈక్వేషన్స్, వర్డ్ ఆర్ట్స్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే నా ఉద్దేశం రిఫరెన్స్లో ఇన్సర్ట్ క్యాప్షన్ అనేది వాటికి ఎలా పెట్టుకోవాలని చూద్దాం. చూడండి ఇప్పుడు ఫస్ట్
పేజ్ లో మనం ఏం పెట్టామో చూద్దాం. ఫస్ట్ పేజ్ లో ఏం పెట్టాం, డిజైన్ పెట్టాం కదా, ఒక షేప్ అనేది పెట్టుకున్నాం. ఆ షేప్ మీద నేను క్లిక్ చేశాను, అంటే దాన్ని హైలైట్ చేసి ఇన్సర్ట్ క్యాప్షన్ నేను క్లిక్ చేశాను. మనకి వెంటనే ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇది ఫిగర్ అని ఉంది, ఆటోమేటిక్ గా అదొక ఫిగరే కాబట్టి నేను ఫిగర్ అని ఉంచేస్తాను. ఓకే, వెంటనే ఇక్కడ చూడండి నాకు ఫిగర్ 1 అని వచ్చేసింది. చూసారా? అట్లానే ప్రతిదీ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫిగర్ అయితే ఫిగర్ అని ఇస్తాను, టేబుల్ అయితే టేబుల్ అని ఇస్తాను. మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ క్యాప్షన్ లోకి వెళ్ళాను. ఇది కూడా ఫిగరే కాబట్టి ఓకే చేశాను. ఇక్కడ వెంటనే మనకి ఫిగర్ 2 అని వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ ఫిగర్ 1 తీసేసుకుంది కాబట్టి ఇప్పుడు ఫిగర్ 2 తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫార్ములా మీన్స్ ఈక్వేషన్. మళ్ళీ అగైన్ ఇన్సర్ట్ క్యాప్షన్. ఇక్కడ ఇప్పుడు ఫిగర్ అని ఇవ్వకూడదు, ఎందుకు? ఇది ఒక ఈక్వేషన్ కాబట్టి. ఇక్కడ చూడండి ఈక్వేషన్ అని ఉంది, సో ఈక్వేషన్ అని చెప్పి ఓకే ఇచ్చాను. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 అని వచ్చింది. నెక్స్ట్ పేజ్ లో ఇది కూడా ఒక ఫిగర్ కి సంబంధించింది. సో అగైన్ ఫిగర్. ఇప్పుడు ఏం వస్తుంది? ఫిగర్ 3 అని వస్తుంది. ఆల్రెడీ 2 ఫిగర్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ ఫిగర్ కింద తీసుకుంది. అండ్ అగైన్ ఇక్కడ చూడండి టేబుల్ ని సెలెక్ట్ చేస్తారు, టేబుల్ ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ క్యాప్షన్. ఇక్కడ ఇప్పుడు ఫిగర్ కాదు, డైరెక్ట్ ఇక్కడ మనకి టేబుల్ ఉంది డిఫాల్ట్ గా. టేబుల్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి టేబుల్ 1 అని వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్యాప్షన్. అగైన్ టేబులే కాబట్టి ఓకే, టేబుల్ 2 వచ్చింది. అండ్ అగైన్ ఫిగర్. ఇక్కడ చూడండి ఫిగర్ అని ఓకే, ఫిగర్ 4. అండ్ అగైన్ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్యాప్షన్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈక్వేషన్ కాబట్టి అగైన్ ఈక్వేషన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది కాబట్టి ఈక్వేషన్ 2 అని వచ్చింది. నెక్స్ట్ అగైన్ ప్రెసెంట్ మనం అవే ఇచ్చాం కదా, సో ఇప్పుడు ఇవన్నీ మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కర్సర్ పెట్టి ఇన్సర్ట్ క్యాప్షన్ లోకి వెళ్దాం. ఇన్సర్ట్ క్యాప్షన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని వచ్చింది. సో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లోకి వెళ్ళి ప్రతిసారి మనం ఏదైతే తీసుకున్నామో వాటిని 1 by 1 ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ అని ఉంది, మనకి ఇదే ఫామ్ లో వస్తుంది, అంటే ఈక్వేషన్ 1 అని చెప్పి ఏ పేజ్ లో ఉంది ఈక్వేషన్ 2. సో ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి ఓకే చేస్తే ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. మనం ఎన్ని ఈక్వేషన్స్ తీసుకున్నాం? టోటల్ గా 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం. అండ్ అగైన్ ఇంకొకసారి ఎంటర్ కొట్టి కొంచెం స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మళ్ళీ నేను ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లోకి వెళ్ళి ఈక్వేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి? ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలి. సో ఓకే, టోటల్ గా నేను 4 ఫిగర్స్ తీసుకున్నాను. ఏ ఫిగర్ ఏ పేజ్ లో ఉందనేది మనకి పేజ్ నెంబర్స్ చూపిస్తుంది. అగైన్ మళ్ళీ ఎంటర్ తీసుకొని కొంచెం స్పేస్ తీసుకొని ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ అయిపోయింది, ఫిగర్ అయిపోయింది, ఇంకా మనకి మిగిలింది ఏంటి? టేబుల్. సో టేబుల్ వెళ్ళి ఓకే చేయగానే నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ దోస్ పేజ్ నెంబర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అట్ ద సేమ్ టైం ఇన్సర్ట్ క్యాప్షన్ తో ఈక్వేషన్ ఆర్ ఫిగర్ ఆర్ టేబుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం వాటి ప్లేసెస్ అనేది ఫైండ్ చేయడానికి ఇది అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, కర్సర్ పెడతారు, కంట్రోల్ పెట్టి క్లిక్ చేయగానే కర్సర్ పెట్టి కంట్రోల్ పెట్టి జస్ట్ ఒక క్లిక్ ఇవ్వాలండి. జస్ట్ మినిట్. ఆ ఫిగర్ దగ్గరికి మనకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనకి ఒక 1000 పేజెస్ బుక్ ఉంది అనుకోండి, ఏ ఫిగర్ లోకి వెళ్ళాలనుకున్నా, ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఏ ఈక్వేషన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, అట్ ది సేమ్ టైం ఏ కంటెంట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఈ విధంగా మనం ఫస్ట్ పేజ్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్, టేబుల్ ఆఫ్ ఫిగర్స్, టేబుల్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి క్రియేట్ చేసుకోవచ్చు.
ఓకే. ఇందులో మనకి రిఫరెన్స్ ట్యాబ్‌లోని ఇంకొక ఐకాన్ గురించి చూసుకుందాం. అదేంటంటే ఇండెక్స్‌లో మనకి మార్క్ ఎంట్రీ అని ఉంటుంది. ఆ మార్క్ ఎంట్రీ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చూసాం? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసాం. అంటే హెడ్డింగ్స్ హెడ్డింగ్ కంటెంట్ ఏ పేజ్‌లో ఉందనేది ఫైండ్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఫిగర్, టేబుల్ అవన్నీ ఫైండ్ చేయడానికి ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మార్క్ ఎంట్రీ దేనికోసం అంటే వర్డ్స్ ఫైండ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ అని ఉంది. ఇప్పుడు పాయింట్ అనే వర్డ్‌ని నేను సెలెక్ట్ చేసుకొని మార్క్ ఎంట్రీ తీసుకుంటే, ఈ పాయింట్ అనే వర్డ్ ఏ పేజ్‌లో ఉంది అని నాకు చూపిస్తుందన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు పాయింట్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేసి నేను మార్క్ ఎంట్రీలో మార్క్ ఆల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అదే మార్క్ ఆల్ క్లిక్ చేశాననుకోండి. మార్క్ ఆల్ క్లిక్ చేస్తే ఇదే పాయింట్ అనే వర్డ్ ఎన్ని పేజెస్‌లో రిపీట్ అయిందనేది మనకి ఆ పేజెస్ నంబర్స్ అన్ని చూపిస్తుంది. ఇది మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను పాయింట్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేశాను. మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. వెంటనే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ అయిందా? సో జస్ట్ ఇక్కడ టీ సెలెక్ట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి పాయింట్ అనే వర్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మార్క్ ఎంట్రీలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ పాయింట్ అని వచ్చింది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ మార్క్ ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రెజెంట్ కరెంట్ పేజ్‌లోనే ఉంది కాబట్టి ఇవేం మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను మార్క్ ఇచ్చాను. మార్క్ ఇవ్వగానే మనకి ఇక్కడ కొన్ని సింబల్స్ అనేవి డిఫాల్ట్‌గా వస్తాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే సింబల్ మనకి హోమ్ ఆప్షన్‌లో ఉంటుంది. అది సెలెక్ట్ అయ్యిందన్నమాట. సో ఇప్పుడు మనం హోమ్‌లోకి వెళ్ళి దాన్ని డీసెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అవి డీసెలెక్ట్ అయిపోతాయి. అగైన్ ఫస్ట్ పేజ్‌లో నేను పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! సెకండ్ పేజ్‌లో నేను బాక్స్ సెలెక్ట్ చేస్తాను. బాక్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ రిఫరెన్స్ ట్యాబ్‌లో ఇక్కడ మార్క్ ఎంట్రీ ఇందాక నేను మార్క్ ఇచ్చాను కదా! ఇప్పుడు నేను బాక్స్‌కి మార్క్ ఆల్ ఇస్తాను. అంటే బాక్స్ అనే వర్డ్ ఏ పేజెస్‌లో రిపీట్ అయిందో నేను చూడాలి. అగైన్ మళ్ళీ మనకి హైలైట్ అయ్యాయి. మళ్ళీ మనం హోమ్‌లోకి వెళ్తాం. వాటిని డీసెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పేజ్‌లో డిఫరెంట్ అనే వర్డ్ తీసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్‌లో మార్క్ ఎంట్రీ ఇప్పుడు మార్క్ తీసుకున్నాను. క్లోజ్ చేశాను. మళ్ళీ హోమ్‌లోకి వెళ్ళాను. ఈ మార్క్‌ని డీసెలెక్ట్ చేశాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్‌కి వచ్చాను. మ్యాచ్ అనే వర్డ్ సెలెక్ట్ చేశాను. మార్క్ ఎంట్రీలోకి వెళ్ళాను. ఈసారి నేను మార్క్ ఆల్ క్లిక్ చేశాను. క్లోజ్ చేశాను. హోమ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఆ సింబల్‌ని డీయాక్టివేట్ చేశాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్‌లోకి వచ్చాను. ఇంకో పేజ్‌లో వెన్ అనే వర్డ్ తీసుకున్నాను. మార్క్ ఎంట్రీ మార్క్ close it, go to home, deactivate this symbol, again come to reference, go to another page, designs అనే word select చేసుకున్నాను, mark entry, mark all, close, మళ్ళీ ఆ సింబల్స్ అనేవి డియాక్టివేట్ చేయాలి కాబట్టి మనం హోమ్కి వెళ్తున్నాం. డియాక్టివేట్ చేశాను. అగైన్ ఇంకో పేజ్లోకి వచ్చాను. రిఫరెన్స్ ట్యాబ్లోకి ఎంటర్ అయ్యి రీడింగ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. మార్క్ ఎంట్రీ అగైన్ మార్క్ క్లిక్ చేశాను. మార్క్ కి మార్క్ ఆల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది వన్ సింగిల్ వర్డ్ ఏ పేజ్ లో ఉంది చెప్తుంది. మార్క్ ఆల్ అయితే అదే వర్డ్ ఏ పేజెస్ లో రిపీట్ అయిందో ఆ పేజ్ నెంబర్స్ మనకి చూపిస్తుంది. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను. ఈ సింబల్ నేను డీయాక్టివేట్ చేస్తాను. అగైన్ ఇంకో పేజ్ లో థీమ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళాను. మార్క్ ఎంట్రీ ఈసారి నేను మార్క్ ఆల్ తీసుకున్నాను. క్లోజ్ చేశాను. అగైన్ హోమ్ ట్యాబ్ కి వెళ్ళాను. డీసెలెక్ట్ చేశాను. అట్లా మనం ఈ పేజ్ లో ఉన్న వర్డ్స్ అన్ని అంటే ఎక్కువ మనకి రావాలి కాబట్టి ఎక్కువ సెలెక్ట్ చేస్తాం. అదైతే కొంచెం మనకి క్లారిటీ ఉంటుంది. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్ ఆన్లైన్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్ మార్క్ ఎంట్రీలోకి వెళ్ళాను. ఆన్లైన్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. మార్క్ ఎంట్రీలోకి వెళ్ళాను. ఈసారి మార్క్ ఆల్ క్లిక్
సెలెక్ట్ చేశాను, క్లోజ్ చేశాను, హోమ్, ఆ సింబల్ని డీయాక్టివేట్ చేశాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను, బటన్స్ అనే వర్డ్ క్లిక్ చేశాను, మార్క్ ఎంట్రీ, మార్క్, close it, go to home, deactivate symbol. Again go to last phrase, 2, references, mark entry, mark all, close, home, deactivate symbol. ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని పేజెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు అది ఎక్కడ కావాలి, ఫస్ట్ పేజ్ లోనే కదా కావాలి. సో ఫస్ట్ పేజ్ లో కర్సర్ పెట్టి మళ్ళీ రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మార్క్ ఎంట్రీ పక్కన చూడండి ఇన్సెట్ ఇండెక్స్ అని ఉంది. ఇన్సెట్ ఇండెక్స్ మీద క్లిక్ చేస్తాను, మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు. అప్పుడు మీరు రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అని ఇస్తేనే ఇక్కడ మనకి పేజ్ నెంబర్స్ అనేవి డిస్ప్లే. ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్ గా చూపిస్తుంది. సో అలా పెట్టుకొని నాకు ఈ డాట్స్ లోనే బాగుంది, సో అదే నేను ఉంచుకుంటున్నాను. ఇక్కడ కాలమ్స్ అని ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే కాలమ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ కాలమ్ లో వచ్చింది ఫిగర్ 1, ఫిగర్ 2, ఫిగర్ 3 అని. అలా కాకుండా నాకు డబుల్ కాలమ్స్ లో రావాలి అన్నప్పుడు నేను ఇక్కడ 2 ఇచ్చుకోవాలి, కానీ నాకు ఇక్కడ సింగిలే కావాలి. ఆ డబుల్ కూడా చూద్దాం. ఫస్ట్ సింగిల్ అబ్జర్వ్ చేద్దాం. సింగిల్ కాలమ్ పెట్టుకున్నాను. ఓకే, చూసారా మనం సెలెక్ట్ చేసిన వర్డ్స్ బాక్స్ అనేది ఇన్ని పేజెస్ లో రిపీట్ అయిందంట. అగైన్ బటన్స్ అనేది ఇది మార్క్ ఒక్కటే ఇచ్చాం కాబట్టి ఏ పేజ్ లో ఉంది అనేది సింగిల్ పేజ్ చూపిస్తుంది. అగైన్ డిజైన్స్ ఈ విధంగా మనకి ఇండెక్స్ వాల్యూ అనేది ఇన్సర్ట్ ఇండెక్స్ మార్క్ ఎంట్రీ యూజ్ చేసి ఆ మార్క్ అనేది మనం ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ దాకా చూసాం కదా. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు, ఏ విధంగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకోవాలో తెలుసు, ఏ విధంగా ఈక్వేషన్ ఫిగర్స్ టేబుల్స్ పెట్టుకోవాలో తెలుసు, అలాగే మార్క్ ఎంట్రీ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసు. ఇప్పుడు వీటిని యూజ్ చేసి క్రాస్ రిఫరెన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఎందుకు మనం ఫస్ట్ ఇవి చెప్పామంటే, క్రాస్ రిఫరెన్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో క్రాస్ రిఫరెన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.